ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది కంటిన్యూషన్ టు లాస్ట్ వీడియో అనమాట. సో మీరు లాస్ట్ వీడియో చూస్తే ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది విల్ గెట్ సమ్ ఐడియా. సో బేసికల్గా మనం లాస్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, ఫస్ట్ ఫైల్స్ని డేటాబేస్లో కాపీ చేసాం, దాని తర్వాత సోర్స్ నుంచి టార్గెట్ కంటైనర్లో మూవ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే దాని ఎక్స్టెన్షన్ ఫైల్స్ని టార్గెట్లో కాపీ చేసిన తర్వాత సోర్స్లో ఉన్న వాటిని డిలీట్ చేయాలి. ఓకే, సో దానికోసం మనకి డిలీట్ యాక్టివిటీ అని అవుతుంది అనమాట. ఓకే, సో డిలీట్ ఇక్కడ మీరు చూడండి, ఈ డిలీట్ యాక్టివిటీ గురించి ఇంకా మనం డిస్కస్ చేయలేదు, బట్ నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే సేమ్ మన కాపీ యాక్టివిటీలో ఎలా ఉంటుందో సో అన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో లాగిన్ సెట్టింగ్స్, యూజర్ ప్రాపర్టీస్, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వాటి గురించి తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇది సినారీ కాబట్టి. ఫస్ట్ ఏంటంటే సోర్స్ నుంచి డీబీ కాపీ చేస్తున్నాం, దాని తర్వాత సో ఫైల్స్ని మూవ్ చేస్తున్నాం ఎక్కడికి, సోర్స్ నుంచి టార్గెట్కి. దాని తర్వాత ఈ డిలీట్ యాక్టివిటీ ఏం చేస్తుందంటే సోర్స్లో ఉన్న ఫైల్స్ని డిలీట్ చేస్తుంది. ఓకే, రీనేమ్ చేద్దాం. సో డిలీట్ source files, so delete source files, that's it. Okay, సో ఇక్కడ మనకి సోర్స్ ఉంది కదా, డేటా సెట్ సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనకి కాపీ యాక్టివిటీలో ఎలా ఉండదో అలానే ఉండదు. ఫైల్ పాత్ ఇన్ డేటా సెట్, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్, ప్రిఫిక్స్, లిస్ట్ ఆఫ్ ఫైల్, అలానే ఫిల్టర్ బై లాస్ట్ మోడిఫైడ్. అంటే మీకు సింగిల్ ఫైల్ డిలీట్ అవ్వాలా, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. వాటి గురించి తర్వాత చెప్తాను. నేనైతే వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ తీసుకున్నాను. సో dpt _star.star, దాట్స్ ఇట్. ఓకే, సో ఇంకా మనకి ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేదు, వీటి గురించి తర్వాత చెప్తాను. ఇలా మనం ఏంటంటే సోర్స్ పాత్లో ఏదైతే కంటైనర్స్ ఉంటాయో వాటిని డిలీట్ చేస్తున్నాం. ఓకే, సో మీకు కావాలనుకుంటే చూడండి. సో డెస్టినేషన్లో ఏమీ లేవు. ఓకే, డెస్టినేషన్ కంటైనర్లు ఏం లేదు. సో టెక్స్ట్ డేటా ఫైల్స్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఈ ఉండే కదా, అలానే ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, సో 7 కదా. ఇప్పుడు రన్ చేస్తే మళ్ళీ డబుల్ అవ్వాలా. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం, పైప్ లైన్ వస్తుంది. వ్యాలెట్ లుక్స్ గుడ్, డీబగ్. ఓకే, లెట్స్ సీ దట్. ఇలా ఏంటంటే ఒక్కొక్క యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలా మనం పైప్ లైన్ ఉంది. సో వీ నీడ్ టు బిల్డ్ ఇట్. కాంప్లెక్స్ పైప్ లైన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఫస్ట్ సక్సెస్. సో ఇది రన్ అవుతుంది, సెకండ్ సక్సెస్. ఇప్పుడు థర్డ్ది సక్సెస్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది. విల్ ట్రై టు సీ ఇట్. సో ట్రై టు రిఫ్రెష్. ఓకే, ఇది కూడా సక్సెస్ అనమాట. ఓకే, ఫస్ట్ డేటా వచ్చిన తర్వాత చూద్దాం. చూడండి 14 రికార్డ్స్ వచ్చినాయి. అలానే సో ఫైల్స్ ఉన్నాయి లేదా చూద్దాం. చూడండి 2 ఫైల్స్ డిలీట్ అయినాయి, department_1, department_2. అలానే డెస్టినేషన్ కంటైనర్లో ఫైల్స్ వచ్చినాయి చూద్దాం. వచ్చినాయి. ఇలా మనకేంటంటే సో 3 స్టెప్స్ అనేది కవర్ అయినమాట. ఓకే, ఫస్ట్ స్టెప్లో డీబీలోకి లోడ్ చేస్తుంది, దాని తర్వాత మూవ్ చేస్తున్నాం, ఆ మూవ్ చేసిన తర్వాత ఫైల్స్ని అయితే సోర్స్ పాత్లో డిలీట్ చేస్తున్నాం అన్నమాట. ఇలా మనకేంటంటే ఈవెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ కూడా చేసుకోవచ్చు అనమాట. వీటి గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను ఏంటి అనేది కూడా. సో ఫర్ టైమింగ్ అయితే వీ నీడ్ టు, అంటే ఇది సినారియో నేను మర్చిపోయాను యాడ్ చేయటం. సో ఇలా మనం రకరకాలుగా సినారియోస్ ఉంటాయి అన్నమాట రియల్ టైంలో. ఈవెన్ మీరు కాపీ మూవ్ చేసేటప్పుడు ఏంటంటే టైం స్టాంప్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆ ఫంక్షన్స్, వేరియబుల్స్ గురించి కూడా నేను ఇంకా డిస్కస్ చేయలేదు కాబట్టి నేను ఎటువంటి యాడ్ చేయలేదన్నమాట. బట్ రియాలిటీలో అవకాశం ఉంటుంది, ఎందుకంటే మనకు తెలియాలి కదా ఏ ఫైల్ ఎప్పుడు ప్రాసెస్ అయిందో. అదే టైం స్టాంప్ లేకపోతే మనకు ఎలా తెలుస్తుంది, తెలియదు కాబట్టి సో ఖచ్చితంగా మనం అనేది ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.